హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియో స్పెషల్ ఐటెం చేపల పులుసు. పేరు వింటేనే నోరూరిపోయే అమోఘమైన వంటకం కాదనగలరా చెప్పండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేసే ఈ డిష్ యొక్క టేస్ట్ గోదావరి జిల్లాల్లో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నమ్మట్లేదా? అయితే ఈరోజు ఈ వీడియోని చూస్తూ మీరు కూడా ట్రై చేసేయండి. మీరే ఒప్పుకుంటారు గోదావరి చేపల పులుసు విశిష్టత ఏమిటో. ఈ చేపల పులుసు స్పెషాలిటీ ఏమిటంటే అన్ని ఐటమ్స్ ఒకేసారి కలుపుకోవడం. ఈ పద్ధతి ఒక్క గోదావరి జిల్లాలోనే చూస్తాము. చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ us స్టార్ట్. కావలసిన పదార్థాలు: 1 కేజీ ఫిష్, 2 ఉల్లిపాయలు, 15 పచ్చిమిర్చి, 50 గ్రాముల చింతపండు, 4 బెండకాయలు, కొంచెం కొత్తిమీర. చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా కోసం 1 ఇంచు అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ, 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోండి. ముందుగా చేప ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. చేపల పులుసులో పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 6 కాయలు అలా ఘాటు పెట్టుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకుని కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసుకోండి. కట్ చేసుకున్న బెండకాయలు, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు, 6 స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసుకోండి. 4-5 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ వేసుకుని అన్నీ బాగా కలుపుకోండి. స్టవ్ వెలిగించి అన్నీ కలుపుకున్న కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. పులుసు మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని 2 స్పూన్లు వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని స్టవ్ సిమ్లోకి మార్చుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ముక్క ఉడికింది లేది చూసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. పులుసు దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేయండి. అంతేనండి, వేడి వేడి టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.